పరుండి ఉంటే ఈ శంకరుడు కూడా చక్కనైనటువంటి పాముని నాగేంద్రహారాయ ఉడంతా పాములే వేసుకుని అలా తిరుగుతూ ఉంటాడు. బాగా ఆలోచించి చూడండి, రేపటి రోజున వైకుంఠ చతుర్దశి రాబోతోంది. ఆ రోజున దేవలోక సభ జరుగుతుంది. సభ జరిగిన సందర్భంలో కళ్ళలో ఒక్కసారి ఊహించుకోండి, 2 బ్రహ్మాండమైనటువంటి సింహాసనాలు ఏర్పాటు చేస్తారు బంగారంతో. కుడివైపు ఉన్నటువంటి సింహాసనంలో శంకరుడు కూర్చుంటే మన ధర్మం ప్రకారం శంకరుని పక్కన పార్వతీదేవి కూర్చుని ఉంటుంది. వైష్ణవ ధర్మం ప్రకారం విష్ణువు కుడి చేతి వైపున కూర్చుంటే అటు పక్క కూర్చుంటుందంటే మనం చూస్తూ ఉన్నప్పుడు విష్ణువుకి కుడి చేతి వైపున అమ్మవారు, మనం చూస్తూ ఉన్నప్పుడు శంకరుని ఎడమ చేతి వైపున పార్వతీదేవి కూర్చుంటారు. ఆ ఇద్దరు అలా ఉన్నప్పుడు ఇటు శంకరుని పక్కన నందీశ్వరుడు బ్రహ్మాండమైనటువంటి నంది రూపంతో ఉంటాడు కదా, అలా కూర్చుంటాడు. ఇటు విష్ణువు ఉన్నాడే, ఆ విష్ణువు పక్కన గరుత్మంతుడు రెక్కలన్నీ ముడుచుకుని కూర్చుంటాడు. అటువంటి సందర్భంలో శంకరుడు స్వయంగా మారేడు దళాలతో ఏర్పాటు చేయబడ్డటువంటి మాలని విష్ణువు యొక్క మెడలో వేస్తాడు. ఆలోచించి చూడండి, ఇద్దరికీ భేదం ఉంటే అలా చేయడం సాధ్యమవుతుందా? ఆ వెంటనే ఇటు పక్కన్నటువంటి విష్ణువు ఆ శంకరుని యొక్క మెడలో తులసి మాలని వేస్తాడు, వనమాలి. దీంట్లో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. ఈ కార్తీకం అనేది ఏదైతే ఉందో, ఈ కార్తీకంలో చిరు చలి మంచు ఏర్పాటవుతుంది కాబట్టి ఆ మంచు చలిని పూర్తిగా తొలగించగలిగినటువంటి 2 ఔషధాలు, ఒకటి మారేడు, రెండవది తులసి. మారేడు కషాయాన్ని కానీ స్వీకరించినట్టయితే జీర్ణకోశ వ్యాధులు రావు. ఆ తులసి దళాలతో ఏర్పాటు చేయబడ్డటువంటి ఆ రసాన్ని కానీ తాగినట్టయితే శ్వాసకోశ వ్యాధులు రానే రావు. ఎంత ఆశ్చర్యమో! విష్ణువు శంకరుని మెడలో, శంకరుడు విష్ణువు యొక్క మెడలో ఈ మాలల్ని వేసుకుంటాడు.